పీసీసీకి సంబంధించినటువంటి దాంట్లో పదవుల పందేరం మొదలైంది. 4 వైస్ ప్రెసిడెంట్ల, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లట. అదేందో అర్థం కాదు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏంది? ఇష్టం ఉన్నంతమంది వైస్ ప్రెసిడెంట్లు, ఇష్టం ఉన్నంతమంది కార్యదర్శులు, జనరల్ సెక్రటరీ మాత్రం లిమిటెడ్గా, కార్యవర్గ సభ్యులు వందల వేల మందిని వేసేస్తారు. కార్యవర్గం అంటే 20 మందో 30 మందో పోనీ 40 మంది కంటే ఎక్కువ లేకుండా చాలా బలమైనటువంటి వాళ్ళు, గట్టిగా ఉండేటువంటి వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు, పేపర్లు చదివేటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి విషయాలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళని వేసుకొని, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపైన అవగాహన కలిగినటువంటి వాళ్ళని వేసుకొని, బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు, నాయకత్వాన్ని పెంపొందించేటువంటి వాళ్ళని వేసుకోకపోతే కాంగ్రెస్ పరిస్థితి మళ్ళా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేకపోతే తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా ఇంకొక పార్టీ నుంచి ఇంకొక నాయకుడు వస్తే తప్ప వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీని నడిపించలేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంటారు. ఆశాభావం పాపం ఎవరు వాళ్ళు రాసిర్రు, ఎవరు రాసిర్రు, ఎక్కడో వార్త చూసిన, కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తారు, పదవుల కోసం ఏమో చేయాల్సిన పరిస్థితి. పున్నా కైలాష్ నేత, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, దళిత బహుజన బంధు రేవంత్. పాపం కైలాష్ నేత గారు ఇంత రాసినా కూడా మీకేం ఇస్తారో అయ్యారో డౌటే అన్న. కైలాష్ నేత, అద్దంకి దయాకరు, పిడమర్తి రవి, ఇంకోళ్ళు చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, పార్టీని పట్టుకొని స్పష్టంగా పనిచేసిరు, వాళ్ళు బాగా పనిచేసిరు అని ఏడాదిని అర్థం అయిపోయినా కూడా పాపం ఇట్లాంటి వాళ్ళకి ఏమి ఇస్తలేరు. వాళ్ళేమో పేపర్లలో రాసి అద్దెంకి దగ్గర కొట్లాడుకొని ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి ఎటు కాకుండా పోయి పాపం గరకాన ఘాట్కా అయిపోయినటువంటి పరిస్థితి వాళ్ళది. ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు? మరి పీసీసీలా ఇస్తారా? పీసీసీ పార్టీ పదవులు ఎప్పుడైనా వస్తాయి కానీ అధికారం మళ్ళీ వస్తుందో రాదో. అధికారం ఉన్నప్పుడు అధికారం పదవులు, ప్రభుత్వ పదవులు పొందాలి కదా. ఎవరికైనా ఉంటుంది ఆశ. పార్టీ పదవులు చేయడంలో వేరు విషయం, కానీ అధికారంలో ఉన్నప్పుడే కదా అధికారంలో ఉన్నటువంటి పదవులు పొందేది. అట్లాంటివి ఇవ్వకపోతే ఉపయోగం ఏముంది అనేటువంటి మాట.